మ్యూట్ లో ఉన్నానా? ఓకే. అంటే ఈ రకంగా మనం జీవిస్తూ ఉంటే మనం చాలా నిత్య నూతనంగా ఎప్పుడు ఆ సత్యంతో అవేర్నెస్ అంటే దాంతో ఉండగలం. మనం ఎప్పుడు ఆ మిథ్యలో జీవిస్తూ ఇదే సత్యం అని జీవిస్తున్నాం. అందుకని ఆ అవేర్నెస్ మన అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. ప్రతి నిమిషం కూడా అందులో. అర్థం వినబడుతోందా? నేను అన్మ్యూట్ చేశానా? చేశారండి, వినిపించింది. అందుకని మనం బాగా లోపలికి అవగాహన చేసుకుంటే కృష్ణమూర్తి గారు ఏది లేని విషయం చెప్పలేదు. మనం ఏదైతే చూడటం లేదో అది చూపించారు. మనం ఏదైతే తప్పుగా అర్థం చేసుకుంటున్నామో అది చూపెట్టారు. మనకి ఎన్నో తప్పుగా. బాబాజీ గారు వచ్చారండి, లక్ష్మి గారు. బాబాజీ గారు వచ్చారు మళ్ళీ. అవునవును, బాబాజీ గారు కూడా అలాగ శ్రద్ధగా వింటారు. వినడం అన్నది చాలా అవసరం. మనం ఎక్కడైనా ముందుకు వినడమే చాలా అవసరం. శ్రావకుడుగా ఉండమంటారు. ఎంత వింటేనే సడన్ చేంజ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇంకా ఎప్పుడో నేను మారుతాను, అది సాధన చేస్తాను అయ్యేది కాదు. జాగ్రత్తగా వినగానే మనకి మార్పు వచ్చేస్తుంది. వినడం అంత గొప్ప. భార్యాభర్తల మధ్యన మేడం, చెప్పండి. భార్యాభర్తల మధ్యన ఉన్నది ప్రేమ బంధం. అదే కదా బంధమా డిపెండెన్సీ ప్రేమ? అంటాం. ఆ డిపెండ్ అవ్వడం ఏమి కూడాను ప్రేమ కాదు. డిపెండెన్సీ ఉంటే ప్రేమ లేదన్నారు. నాది అనుకుంటే ప్రేమ లేదు. పొజెసివ్నెస్ ఉండదు నిజమైన ప్రేమలో. ఆధారపడ్డం అదే ఉండదు. మరి మనం అనుకున్నది అంత ప్రేమ ప్రేమ అనేసి అనుకుంటాం. ప్రేమ కాదు కదా. అది మనం అవగాహన చేసుకుంటే ఇలాంటివి ఏమి ఉండవు. అది సెల్ఫ్ లవ్ అనేది మనకి అవగాహన అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏమి కూడా అంత దుఃఖించడానికి కూడా గౌరవం. అబ్బా ఎంత ఎక్కువ పాపం, ఎంత దుఃఖిస్తుందో, ఎంత ప్రేమో అని అనుకోవాలి. భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ మీదే జీవితం అంతా కూడా అండర్స్టాండింగ్ మీదే, అవగాహన మీదే ఆధారపడి ఉంది. అది మనం గ్రహించాలి. మొత్తం లైఫ్ అంతా కూడా మనం అవగాహన చేసుకున్నప్పుడు ఆ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అంతేగాని అది మనం అవగాహన చేసుకోకుండా అక్కర్లేనివన్నిటినీ మిథ్యనే సత్యం అని భావిస్తున్నాం. అందుకే మనకు దుఃఖంగా ఉంటుంది. ఏంటంటే వివాహం అనేది ఒక ఏర్పాటు. సమాజం ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఒక సదుపాయంగా ఏర్పాటు చేసుకున్నాం. సంసారం చేయడం, పిల్లలు కలగడం, వాళ్ళ పిల్లలు కలగడం, ఇవన్నీ అందరూ కలిసి సహజీవనం కలిసి ఉండడం, అది ఒక ఏర్పాటు. అంతే తప్ప ప్రేమ నిజమైన ప్రేమ ఉన్నది చాలా చాలా తక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో. భార్యాభర్తల మధ్య వాళ్ళని అంటే సెల్ఫ్ లవ్నే ప్రేమ అనుకుంటున్నారు. అదే కదా, మనం దాన్ని అవగాహన చేసుకుంటే అర్థం అవుతుంది. మనం అక్కడ మనం ప్రేమించుకుంటున్నాం. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నా. నేను బీటెక్ కాలేజీలో చెప్పాను, రుద్రా గారి కాలేజీలో. ఏమిటంటే వాళ్ళు చెప్పమన్నారు. అంటే నేను అన్నాను, మీ ఇష్టానికి మీకున్న విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే ఇష్టాలు, అభిరుచులు, ఆశయాలు మీరు ప్రేమించుతున్నారు. అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకుంటూ ఆ అబ్బాయికి కూడా అమ్మాయి అదే విధంగా తన్ని తాను ప్రేమించుకుంటున్నాం అనే విషయం ముందు కొంచెం జాగ్రత్తగా విన్న చాలా మందికి అర్థమైపోయింది. పిల్లలకి అంటే జాగ్రత్తగా, ఒక్క అమ్మాయి మాత్రం లేదండి అతను ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను. అవునా అమ్మా? అయితే మీ అమ్మ నేను రోజు తిడుతుంది అనుకో, నువ్వు ప్రేమిస్తున్నావు అంటే లేదండి. మరి ఇప్పుడు అమ్మ నేను ప్రేమించలేనప్పుడు రేపు అతన్ని ప్రేమిస్తావేంటారు? అలా అనమాట. అంటే వాళ్ళు అనుకుంటారు చెయ్యాలి అనుకోవడం. అంటే ఇక్కడ ఏంటంటే అది మనకి అలాగా అందరూ ఆ చుట్టుపక్కల కూడా దాన్నే అనడం. మనం కూడా అసలు లోపలికి చూసుకుంటే ఎవరన్నా మనకు అర్థమైపోతుంది. వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ మై మైండ్, మనస్సు ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మనం ప్రతినిత్యం చూసుకోవడానికి అలవాటు అయిపోతే అసలు లైఫ్ లో బోరే లేదు. మన హ్యాపీనెస్ కోసం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. కృష్ణమూర్తి గారు అలా జీవించి మనకు చూపించారు. తన ఎంటైర్ లైఫ్ అంతా కూడా ప్రేమ అంటే ఏంటో అది ఉంటుందండి. ఎప్పుడైతే మనస్సు రేంజ్ వదిలేస్తామో ఉన్నదే ప్రేమ.
కానీ ఇది ఇప్పుడు ఈయన చెప్పిన విషయం ఎప్పుడు ఉన్నదే, కానీ మనం గమనించలేదు. ఇవే ప్రేమ అనేసి భావనలో మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. కొత్త విషయం చెప్పట్లేదు, ఇవన్నీ మామూలు విషయాలే, ఎప్పుడు మనకు జరుగుతున్నదే. కానీ అది ప్రేమ అని మనం అవగాహన చేసుకుంటే నా మీద ప్రేమ లేకపోతే అతని మీద ప్రేమ అనేది మనకు అర్థం అవుతుంది. అలా అన్నిటిలోనేనండి మన లైఫ్ ని మన మనస్సు యొక్క తీరుని నిరంతరం మనం అబ్జర్వ్ చేయాలి. అది ఎన్ని మోసాలు చేస్తూ ఉంటుందో అది కూడా మనం చూడగలగాలి. దాంతో ఐడెంటిఫై అయిపోకుండా అప్పుడే మన లైఫ్ హ్యాపీగా కంటెంటెడ్ గా ఉంటుంది, బ్లిస్ఫుల్ గా ఉంటాం. అంతేగాని మనస్సు రేంజ్ లో ఉన్నంత సేపు ఎఫెక్ట్ అయిపోతాం. కానీ మనం దాన్నే గట్టిగా పట్టుకుంటున్నాం. ఎక్కడ అవసరమో అక్కడ వరకు మనస్సుని వాడాలి. అంటే నిత్య జీవితంలో అది అవసరమే. బస్సు ఎక్కాలంటే ఆ బస్సు పేరు అవన్నీ, ఆ ఏ ఊరు ఎవరింటికి వెళ్ళాలంటే ఇంటిని ఐడెంటిఫై చేయడానికి, ఇప్పుడు కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే అక్కడ ఈ గత జ్ఞానము ఇది గతం అవసరం. కానీ ఎక్కడ అక్కర్లేదో అక్కడ మనస్సును వదిలేయాలి. అదే అంటారు, ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు ఈ ప్రపంచం మనస్సుకు అన్నారు ఒకరోజు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఎక్కడెక్కడ అవసరమో దాన్ని అక్కడ పట్టుకుని, ఎక్కడ అవసరం లేదో అక్కడ వదిలేయమంటున్నారు. అది మనం నేర్చుకోలేదు. మనం అది అలాగా మనస్సు యొక్క ఇవన్నిటిని ప్రేమ అనే ఒక ముసుగుతోటి, ఆయన అన్నారు కదా ఈ క్లోత్ అన్నారు. క్లోత్ అంటే ఏంటి? మంచి బట్టలు వేస్తాం, అది మంచి రకాలుగా పేర్లు పెట్టుకుంటాం. అప్పటికి కానీ మనకి తృప్తి రాదు. ఓకే అండి, ఇంక ముగించేద్దాం అయితే. అలాగే. శారద గారు ఇంకేమైనా చెప్తారా? ఏం లేదు మేడం, అర్థమైంది. అవగాహన చేసుకోవాలి. దాన్ని తిరిగి తిరిగి మననం చేసుకుని అవగాహన చేసుకుంటే ఇప్పుడు మనకి అర్థం అవుతుంది. ఓకే అయితే ముగించేస్తున్నాం.